శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. దండం పెట్టి చెబుతున్నాం, కుంభరాశి వారికి అతిపెద్ద దెబ్బ పడుతుంది. అతను మీ మిత్రుడే, మీ జీవిత భాగస్వామి. తప్పు చేయబోతున్నారా? 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారిలో జన్మించినటువంటి వారికి, అంటే కుంభరాశి జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి సూర్య భగవానుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు. తదనంతరం అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అర్ధాష్టమ స్థానంలో ప్రతి స్థానంలో కుజుడు, ముఖ్యంగా అష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఇక ఈ రాశి వారికి బుధుడు, అలాగే గురువు యొక్క అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారి యొక్క స్థితిని ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే కనుక ప్రధానమైనటువంటి గ్రహంతో గురువు, కేతువు అనుకూలంగా సంచరిస్తున్నారు. ఇక శని, రాహువు ప్రతికూలంగా ఉన్నారు. ముఖ్యంగా అష్టమ స్థానంలో కుజాష్టమం ప్రతికూలంగా ఉంటుంది. బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. కనుక ఇక ఈ గ్రహస్థితి కారణంగా మీకైతే కనుక 50% ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి, 50% ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే ప్రత్యేకమైనటువంటి విషయాలలో అనుకూలత అనేది కనపడుతుంది. గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనుల ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక మీరు కనుక విద్యార్థుల విషయాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే మీకు ఉత్తమమైన ఫలితాలు ఈ మాసంలో విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతున్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది, అనుకూలంగా ఉండబోతుంది. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుకుంటున్నారు. కొన్ని ప్రతికూల, కొన్ని అనుకూల అంశాలు రాజకీయ పరంగా కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక వ్యాపార పెట్టుబడిలో కొంత లాభాన్ని పొందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపార భాగస్వాములతో కొన్నపాటి వివాదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ విషయాలకు వస్తే కనుక కుటుంబంలో చిన్నపాటి నలత, అలాగే చిన్నపాటి విషయాల మీద చర్చకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి యొక్క కుటుంబంలో పెద్దల ఆరోగ్యం చింతని కలిగిస్తుంది. ఇక ఈ రాశి వారు జీవిత భాగస్వామితో ఉన్నటువంటి మనస్పర్ధలని దూరం చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక ఈ రాశి వారు అనుకూలత అనేది కుటుంబంలో కనిపిస్తుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగటానికి, అలాగే శుభవార్తలు పొందుకోవటానికి వీరైతే కనుక ప్రతి నిత్యము ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధించాలి. అలాగే జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు పాటించడం ద్వారా ఆర్థికంగా మేలు చేకూరుతుంది. ఇక ఈ రాశి వారు భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో పెట్టుబడులు పెట్టే అంశాల్లో జాగ్రత్తను పాటించాలి. ఈ రాశి వారు విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలను పొందుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరైతే కనుక మరింత కష్టపడితే కనుక మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారని చెప్పుకోవాలి. కోర్టు సమస్యల్లో ఉన్నవారికి మీ వైపు అనుకూలమైన ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎదుటి వ్యక్తుల చేత మోసగించబడి షూరిటీ సంతకాల విషయంలోనూ, మధ్యవర్తిత్వం విషయంలోనూ ఇబ్బంది పడిన వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీకైతే కొంత ఊరట కలగబోతుందని చెప్పుకోవాలి. మీకు వసూలు కాని మొండు బాకీలు ఇప్పుడు వసూలు కాబోతున్నాయి. అలాగే మీరు ఎవరికైతే ధనాన్ని అప్పుగా తీసుకున్నారో, ఇవ్వవలసి ఉన్నారో వారికైతే మీరు ఇప్పుడు ధనాన్ని తిరిగి ఇచ్చే ప్రయత్నాలు కూడా చేస్తారు. దానికి సంబంధించి మీకైతే కనుక మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంత సమయం దక్కడం కానీ లేదా మీకు ధనం అందడం కానీ మీకైతే కనుక జరగబోతుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ప్రతికూలతలు, అనుకూలతలు 50-50 ఉన్నాయి కాబట్టి మీరైతే కనుక ప్రతికూలతలన్నిటినీ కూడా అనుకూలంగా మార్చుకోవడానికి, మీ గ్రహస్థితిని మరింత బలంగా చేసుకోవడానికి మీరైతే శివనామ స్మరణ చేయడం ద్వారా, శివారాధన చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే నవగ్రహాలను పూజించడం ద్వారా, మీరైతే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ద్వారా మీ గ్రహస్థితిని, అనుకూలతల్ని పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉండే పరిస్థితులు, శుభం కలిగే పరిస్థితులు తప్పకుండా కనిపిస్తున్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.